హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము జూకొచ్చామండి. యెస్, జూకొచ్చాము. అండ్ నాకిక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ థింగ్ ఏమనిపించింది అంటే దీని నేమ్ అండి. యెస్, జుడు జూ అంట. ఎంత వెరైటీగా ఉంది కదా! సో, లోపట ఆల్రెడీ కౌశిక్ టికెట్స్ తీసుకుంటున్నాడు. మనం కూడా వెళ్దాం సో పదండి. ఇక్కడ ఎంట్రీ ఇచ్చాక ఇలా ఉంది లొకేషన్ అంతా. సో ఫస్ట్ షో లయన్ అంట. సో అక్కడ 2 లయన్స్ ఉన్నాయి, వాటిని చూద్దాము. స్ట్రైట్ వెళ్తే లయన్స్ వస్తాయి, లైక్ లయన్ కేజ్. దాని ఎంట్రీలోనే లైక్ ఏమంటారు, మంకీస్ కేజ్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ మంకీస్ ఉన్నాయి, వీటిని కూడా మంకీస్ అంటారంట. బట్ ఎంత చిన్నగా ఉన్నాయి, నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలాంటి మంకీస్. ఫస్ట్ టైం నేను చూడడం అయితే. నేను ఓన్లీ ఇండియా మంకీస్ తెలుసు నాకు, కొండముచ్చు మంకీస్ అండ్ నార్మల్ మంకీస్. సో ఇవైతే చిన్నగా బుజ్జిగా ఉన్నాయి మంకీస్. హలో, హాయ్. అదైతే చూస్తుంది నన్ను, ఎవరో వింత జంతువు వచ్చింది తను కూడా. నేను వావ్. ఇలా మంకీస్ని చూసి ముందు లయన్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇక్కడ లయన్స్ కేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ 2 లయన్స్ ఉంటాయంట, ఒక మేల్ ఇంకా ఫీమేల్. అండ్ ఈ అక్క లైక్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. అండ్ ఇక్కడ అక్క ఏం చెప్తుంది అంటే ఈ లయన్ అదేమంటారు విండో దగ్గరికి రాదంట ఎక్కువ, కానీ ఈరోజు నేను ట్రై చేస్తా వాడిని తీసుకురానీకి అని అంటుంది. అండ్ వీటికి ఒక పేరు కూడా ఉందండి, ఏంటో తెలుసా? బకారి అంట. అండ్ ఫీమేల్ లయన్ నేమ్ ఏమో మలిక అంట. ఎంత మంచి నేమ్స్ చూసారు కదా! అండ్ మేల్ లయన్స్కి ఫేషియల్ హెయిర్ ఉంటుంది కదా, అది లైక్ 3 ఇయర్స్ నుంచే వాటికి రావడం స్టార్ట్ అవుతుందంట. కానీ 5 to 6 ఇయర్స్ మధ్యలో కనిపించడం లైక్ విజిబుల్ అవ్వడం ఉంటుందంట. అండ్ మేల్ అండ్ ఫీమేల్ లయన్స్లో డిఫరెన్స్ ఉంటుందంట. ఎలా తెలుసుకోవాలి అంటే మేల్ పెద్దగా ఉంటుందంట, ఫీమేల్ చిన్నగా ఉంటుందంట. ఇలా డిఫరెన్సెస్ ఉంటాయంట. అలా చెప్తుందన్నమాట అక్క. లయన్స్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ చూస్తున్నారు కదా ఆ లయన్ ఎంత బాగా కూర్చొని సన్ని ఎంజాయ్ చేస్తుంది, ఎందుకంటే ఇది మార్నింగ్ మార్నింగ్ కదండి. అండ్ ఇక్కడ చూడండి ఆవలింతలు తీస్తుంది, లైక్ ఫుల్ నిద్రలు ఉంది పాపం ఆ లయన్. అండ్ అనుకుంటుంది మీరంతా ఎవ్వడ్రా అని చెప్పి అనుకుంటుంది. ఇదే అండి మల్లిక, అది చూడండి అదైతే సూపర్ నిద్రలో ఉంది, మీరెవరో నాకు సంబంధం లేదన్నట్టుంది. అండ్ ఈ లయన్ కిందికి వచ్చింది, ముందుకు వచ్చి లైక్ గడ్డి తింటుంది. కొంచెం మంచిగా ఎండ తీసుకుందాం, ముందుకెళ్దాము, లేదు అంటే మల్లిక దగ్గరికి వెళ్దాము, తను ఏం చేస్తుందో చూద్దామని అనుకుంటుంది. లయన్ చూడండి ఎంత బాగుందో లయన్. వావ్, ఆ గడ్డెనక దాసుకుంది, వస్తలేదు అని అనుకుంటున్నాం మేము. చూడండి, ఫైనల్లీ వచ్చింది. ఇక్కడ యాక్చువల్గా వాటర్ ఉండాలి, వాటర్ లేవు ఇప్పుడు. అండ్ లయన్ చూడండి ఏం చేస్తుందో. వామ్మో, లయన్ సౌండ్ మీరు కూడా వినండి ఎలా చేస్తుందో సౌండ్. చూసారు కదా లయన్ సౌండ్ ఎలా చేస్తుందో, అందరు ఎలా చూస్తున్నారో చూడండి. పాపం అరిచి అరిచి అలసిపోయింది. యాక్చువల్గా ఏం అరిచిందో మీకు తెలుసా? ఎవరు మీరు అంత పొద్దున్నే వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, మంచి మమ్మల్ని రెస్ట్ తీసుకొనియండి, పడుకోనియండి, మీరు మీ వేసాలు అని అనుకుంటుంది అనమాట లయన్. అండ్ పాపం చాలా నిద్రలో ఉంది. ఫైనల్గా మల్లిక లేచింది. ఇద్దరు కొట్టుకున్నట్టున్నారు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, దూరం దూరం ఉన్నారు. అండ్ ఇక్కడ ఏమే ఫీడ్ చేస్తుంది లయన్కి, లైక్ పాలు తాగిస్తుంది అనమాట. ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ మంకీస్ ఉన్నాయి. ఈ మంకీస్ కి తోక పెద్దగా ఉంది. సో ఈ మంకీస్ కి నేమ్ ఏంటి తెలుసా? బొలివియన్ స్క్వైరల్ మంకీ అంటారంట. సో తోక పెద్దగా ఉన్నందుకు బొలివియన్ స్క్వైరల్ మంకీ అంటారేమో, నేను అనుకుంటున్నా. సో తెలీదు, స్క్వైరల్స్ కి తోక పెద్దగా ఉంటుంది కదా, సో నేను అలా మిక్స్ చేసేసాను. జోక్స్ పార్ట్ తెలీదు. సో ఇలా లోపలికి వెళ్ళడానికి ఏదో ప్లేస్ ఉంది, లోపల ఏమైందో చూద్దాం రండి. లోపటికి వచ్చాక ఇలా ఉందన్నమాట. ఇది ఒక రూమ్. అండ్ లెఫ్ట్ సైడ్ లో లైక్ రెప్టైల్స్ ఉన్నాయి, దాని లోపలికి వెళ్ళి రెప్టైల్స్ చూడొచ్చు. అండ్ ఇక్కడ లైక్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట కొన్నిటివి. అండ్ ఇక్కడ యూనిక్ అండ్ థ్రెటన్ స్పీసీస్ ఆఫ్ టాస్మేనియా, లైక్ ఇక్కడ యానిమల్స్, బర్డ్స్, లైక్ వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఉంది, లైక్ ఇక్కడ బటన్స్ ఉన్నాయి. ఆ బటన్స్ నొక్కితే ఇందులో నుంచి సౌండ్ వస్తుందంట మనకి. సో ఫస్ట్ వన్ ప్లాటిపస్ అని ఉంది. ఇది ప్లాటిపస్ ద వాటర్ యానిమల్. ఇది లైక్ వాటర్లో కనిపిస్తుంది ఆ ఇమేజ్ చూస్తే. అది ఎలా సౌండ్ చేస్తుంది అనేది ప్లే చేస్తే తెలుస్తుంది అనమాట మనకి. సో చాలా డిఫరెంట్
డిఫరెంట్గా సౌండ్ చేసింది ఆ ప్లాటిపస్ అయితే. నెక్స్ట్ షుగర్ గ్లైడర్ అంట. షుగర్ గ్లైడర్, ఇది షుగర్ గ్లైడర్. సో ఇది ఎలా సౌండ్ చేస్తుంది? సో ఇన్సెక్ట్ లాగానే ఉన్నది. టాస్మానియా ట్రీ ఫ్రాగ్ అంట. సో ఇది ఎలా సౌండ్ చేస్తుందో చూద్దాము. ఫ్రాగ్స్ ఆఫ్ టాస్మానియా ఎక్కడ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాగ్స్. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదా సౌండ్ ఎక్కడ చేస్తుంది. యాక్చువల్లీ టు మీ ఇది ఆరెంజ్ బెల్లీ ప్యారెట్ అంట. ఇది సో ఇలా సౌండ్ చేస్తుంది. 40 spotted parrot. దిస్ స్మాల్ బర్డ్. ఈ బర్డ్ ఎలా సౌండ్ చేస్తుందో చూద్దాము. సో ఇలా డిఫరెంట్గా సౌండ్స్ ఉన్నాయి కదా యానిమల్స్ అండ్ బర్డ్స్వి. అండ్ ఇక్కడ ఇది ఉంది లైక్ చిన్న ఇన్ఫర్మేషన్ లాగా, స్క్వెరల్స్ కాంట్ బర్ప్ ఆర్ వామిట్ అట్లా ఉన్నాయి అన్నమాట. ఎంత ఇంట్రెస్టింగ్గా. సో చూద్దాం ఏ టైప్ ఆఫ్ రెప్టైల్స్ ఉన్నాయి. నాకైతే ఎంట్రీలోనే రెప్టైల్స్ ఉండేటట్టు భయం తెలీదు. లోపల పెట్టిన బయట వదిలేసిండ్రో తెలియదు రెప్టైల్స్ని. అంటే నాకు చెట్టు నుంచి కూడా రెప్టైల్ అనిపిస్తుంది. అడవి స్నేక్ పడుతుంది. ఈ అద్దంలో పెట్టయితే నాకు ఒక రెప్టైల్ కనిపిస్తలేదు. నాకు ఏది చూసినా రెప్టైల్ లాగానే కనిపిస్తుంది. బాగా భయం అంటే ఇలా ఉంటుందని ఇప్పుడే అర్థమైంది నాకు. ఇందులో లైట్ లేదు, బట్ ఏముందో తెలుస్తలేదు. ఇక్కడ ఉంది స్నేక్, చూడండి పడుతుంది. దాన్ని డిస్టర్బ్ చేయకపోవడమే బెటర్. ఇక్కడ 2 స్నేక్స్ ఉన్నాయి. ఒకటి పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది. ఒకటి పైన ఒకటి కింద వండుతుంది. చూడండి గాయస్, ద స్నేక్ స్కిన్ వదిలేసింది. చూడండి ఇక్కడ ఉంది దాని స్కిన్, ఇక్కడ ఉంది. దాని మీద అయితే ఇంకెక్కువ ఉంది స్కిన్. ఇదంతా స్నేక్ స్కిన్. పడుకునే వాటిని డిస్టర్బ్ చేయకపోవడమే బెటర్. బై బై రెప్టైల్స్. గైస్ ఇక్కడ ఈ 2 types ఆఫ్ బర్డ్స్ ఉంటాయంట. లేడీ అమెరిట్స్ ఫిసెంట్. సో ఈ లేడీ అమెరిట్స్ ఫిసెంట్ అయితే చూసాను, ఇంకోటి అయితే కనిపించలేదు. సో అది ఎక్కడుందో తెలియదు, ఎక్కడ దాక్కుందో. ఆ లేడీ అమెరిట్స్ ఫిసెంట్ అయితే అక్కడ ఉంది. ఇంత డిఫరెంట్ ఉంది, లైక్ కలర్ఫుల్ ఉంది బర్డ్ చాలా. అటు సైడ్ వెళ్తుంది, అక్కడి నుంచి చూద్దాం. ఇక్కడ మీర్కట్ యానిమల్ ఉంది. ఇది మంగూస్ ఫ్యామిలీకి చెందిందంట. అండ్ ఇది ఎలా ఉందో చూడండి, అటు ఇటు తిరుగుతుంది. ఎంత క్యూట్గా, లైక్ మార్నింగ్ కదా, మార్నింగ్ వాక్ చేస్తుంది అనమాట మీర్కట్. అండ్ ఐసేజ్ ఎంతమంది చూసారో ఈ యానిమల్ ఈజీగా తెలుస్తుంది వాళ్ళకి, ఎందుకంటే ఐసేజ్లో ఉంటుంది ఇది ఈ యానిమల్. ఇక్కడ క్యూట్ లవ్ బర్డ్ ప్యారెట్స్ ఉన్నాయి చూడండి. అందరు కపుల్స్ కూర్చున్నట్టు కూర్చున్నాయి, పార్క్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నట్టు. ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి, చిన్న చిన్న బుజ్జి ఉన్నాయి అవి. ఇంకా ముందుకు వెళ్దాము. ఈ ప్యారెట్స్ చూసాం కదా, ముందర ఇంకేమేమి ఉన్నాయో చూద్దాము. ఇక్కడ ఆస్ట్రిచ్ ఉంది, అక్కడ క్యామిల్ ఉంది, ఇక్కడ తేమస్ ఉన్నాయి, అక్కడ దూరంలో జీబ్రాస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అందరూ తేమస్కి తినిపిస్తున్నారు బిజీగా. సో ఇన్ని ఉన్నాయన్నమాట. అక్కడ ఇంకో యానిమల్ ఉంది, అది ఏం యానిమల్ నాకు అర్థం అవ్వట్లేదు. అటు వెళ్ళినప్పుడు చూద్దాం ఏం యానిమల్ అది. ఇక్కడ క్యామిల్స్ చూడండి ఎంత దొరుకుతున్నాయి. మన దగ్గర క్యామిల్స్ బక్కగా చిక్కిపోయి ఉంటాయి. ఇక్కడ క్యామిల్స్కి హెయిర్ అన్నీ ఉన్నాయి. వా, ఆ క్యామిల్ అయితే రెస్టింగ్ మోడ్లో ఉంది, మంచిగా ఎండ తీసుకుంటుంది. దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. నా క్యామిల్ మొహం కూడా అట్టే పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంది. మీరందరూ ఎవరో నాకు సంబంధం లేదన్నమాట. ఈ క్యామిల్ ఏమో తినడంలో బిజీ. ఇక్కడ ఆస్ట్రిచ్ ఉంది. సో ఆస్ట్రిచ్ కూడా తినిపిస్తున్నారు జనాలు. సో ఇప్పుడు కౌశిక్ తినిపిస్తాడంట ఆస్ట్రిచ్కి. సో చూద్దాము. ఆస్ట్రిచ్ కొట్టేటట్టు నేను ఇప్పుడు ఆస్ట్రిచ్కి తినిపించడానికి ట్రై చేస్తున్నా. ఎంత గట్టిగా కొట్టింది లుక్, ఎంత గట్టిగా ఉందంటే నా చేతికి గ్లాస్ వెళ్ళిపోయేటట్టుంది. బాయ్ బాయ్ ఆస్ట్రిచ్. చాలా ఇంకా నన్ను చేత్తో తినిపిస్తాను. చేతి తినేస్తే క్యామెల్స్ ఎందుకో బిజీగా ఉన్నాయి. క్యామెల్స్ తినడంలో బిజీ ఉన్నాయి. రెస్టింగ్ క్యామెల్ కూడా లేచింది. వావ్, ఇప్పుడు వాకింగ్ చేస్తున్నాను.
ఇక్కడ ఈమూస్ ఉన్నాయి. అమ్మో ఎంత పెద్దగా ఉన్నాయి. నేను ఇలాంటి టైప్ ఆఫ్ యానిమల్స్ ఓన్లీ పోకెమాన్ షోలోనే చూసాను. ఫస్ట్ టైం చూస్తున్నారు రియల్ లైఫ్లో. ఈమూస్ అంట వీటిని. ఈమూస్ ఇవి ఫాస్ట్ ఉరుకుతాయి అనుకుంటా. ఈమూస్ యా దిస్ ఇస్ దాట్ బర్డ్. దాని కళ్ళు ఎంత రెడ్డుగా ఉన్నాయి. కొట్టేస్తుంది ఇంకా నేను మరీ దగ్గర చూసి. ఇప్పుడు కౌశిక్ వాటికి ఫీడ్ చేయడానికి వెళ్తున్నాడు. యాక్చువల్ నేను చేద్దాం అనుకున్నాక నాకు భయం వేసింది. నేను వెళ్ళలేదు. సో తను వెళ్ళి ఫీడ్ చేస్తున్నాడు. ఎలా తింటున్నాయి అవి? సో అయిపోయినాయి. అంత ఫాస్ట్గా తినేసాయి అవి. అట్లా నిలిచినాయి అనమాట. అదైతే నాకు ఒకటి తింటే ఒకటి తినరేమో. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కారేమో. నువ్వు దానికే ఫస్ట్ పెట్టినావని తింటలేదు. నాకు వద్దు, నువ్వు నా ఫ్రెండ్కే ఫస్ట్ పెట్టినావు. నాకెందుకు పెట్టలేదని దీని బాధ. ఇప్పుడు ఇక్కడ జీబ్రాస్కి ఫీడ్ చేస్తారంటే. సో లెట్స్ సీ హౌ దే ఫీడ్ అండ్ హౌ వాట్ ఇన్ఫర్మేషన్ దే గివ్ us. ఇక్కడ ఎవరు లేరని చెప్పి ఏం చెప్పట్లేదు అనుకుంటా. ఏం చెప్పట్లేదు అనుకున్నా కానీ కాదు, వాటికి ఫస్ట్ ఫీడ్ చేసిన తర్వాత చెప్తుందంట. సో అలా ఫీడ్ చేస్తుంది ఆ 2 జీబ్రాస్కి. చూడండి ఎలా వేస్తుందో ఆ జీబ్రాస్ తినే ఫుడ్. చూడండి, వావ్, అటు రమ్మంటే అటు వస్తుంది, ఇటు రమ్మంటే ఇటు వస్తుంది. ఆ అక్క లైక్ ట్రై చేస్తుంది అనమాట. ఇద్దరు అలగ్ లైక్ అదేమంటారు ఆ బోట్స్లో తినేటట్టు, కానీ ఇద్దరు కలిసే తింటామని చెప్పి అంటున్నారు. చూడండి ఎటు వెళ్ళినా ఇద్దరు అటే వెళ్తున్నారు. అక్కడేసి అక్కడ ఇద్దరు కలిసి తింటున్నారు, ఇక్కడేసి ఇక్కడ ఇద్దరు కలిసి తింటున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఇప్పుడు ఈ అక్క లైక్ జీబ్రాస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. సో ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుందో చూద్దాము. చూడండి ఎంతమంది ఉన్నారు. వావ్, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉందన్నమాట ఇన్ఫర్మేషన్స్లో. మీకు కూడా ఎంతమందికి ఇలా ఇన్ఫర్మేషన్స్లో ఇంట్రెస్ట్ ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు అక్క ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో చెప్తాను నేను. సో ఇక్కడ లైక్ 5 జీబ్రాస్ ఉన్నాయి అంట మొత్తము. అవి ఒక ఫ్యామిలీ అంట యాక్చువల్గా, లైక్ మమ్మీ డాడీ అందరు అనమాట, పిల్లలు. సో ఇక్కడ ఈ 2 జీబ్రాస్ ఉన్నాయి కదా, అవి బ్రదర్ అండ్ సిస్టర్ అంట. అండ్ వాటికి నేమ్స్ కూడా ఉన్నాయి బ్రో. తెలుసా ఏంటో? లైక్ ఆ బ్రో పేరు ఉంది కదా, లైక్ ఆ మేల్ జీబ్రా పేరు, దాని పేరేమో కూఫీ అంట, కూఫీ. అండ్ సిస్ పేరు ఏమో జీబ్రా అంట. ఐ మీన్ జెడ్ రాదు, జీ వస్తుంది, లైక్ జీబ్రా. ఎస్. సో భలే ఉన్నాయి కదా నేమ్స్ అయితే వాళ్ళవి. అండ్ వాళ్ళ డాడ్ పేరు కూడా ఉంది. డాడ్ పేరు ఏంటో తెలుసా? డాడ్కి పేరు మార్తి అంట. ఎస్, మార్తి. అండ్ తను అక్కడిక్కడో దూరంలో వర్క్ చేస్తున్నాడంట. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఈ జీబ్రా బాడీ ఉంది కదా, సారీ జీబ్రా అంటున్నాను నేను కూడా, యా వాటి పేరు అదే కదా, ఇట్స్ ఫైన్. సో ఈ జీబ్రా బాడీ మీద లైన్స్ ఉన్నాయి కదా, అన్నిటికీ డిఫరెంట్ ఉంటాయంట, చాలా యూనిక్గా. దాంతోపాటు ఏ జీబ్రా ఏంటి అనేది వీళ్ళు డిఫరెన్షియేట్ చేస్తారంట. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఈ జీబ్రాస్ ప్రెగ్నెంట్ అయినప్పుడు లైక్ 12 months లాంగ్ ఉంటుందంట వీళ్ళ ప్రెగ్నెన్సీ. చాలా అంటే చాలా టఫ్ ఉంటుందంట. అండ్ వీళ్ళు ఉండడం కూడా లైక్ లార్జ్ గ్రూప్స్లో ఉంటారంట. ఆ లార్జ్ గ్రూప్స్ని డేజిల్ అని పిలుస్తారంట. లార్జ్ గ్రూప్ ఆఫ్ జీబ్రాస్ని అండ్ ఐ మీన్ డేజిల్ అని అంటారంట ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈమె ఏం చెప్పిందంటే, అందరూ లైక్ జీబ్రాస్ని చూస్తే హార్స్ ఫ్యామిలీకి లేకపోతే హార్స్కి క్లోజర్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా, హార్స్కి క్లోజ్ ఉన్నట్టు. కానీ అలా ఎందుకు అనిపిస్తుంది అంటే బికాస్ ఆఫ్ ది హెడ్ అంట. లైక్ జీబ్రా ఫేస్ హార్స్ లాగా ఉంటుందంట. అండ్ కానీ అదే కాకుండా ఈ జీబ్రా డాంకీకి క్లోజ్ కూడా ఉంటుందంట. అది ఎందుకు అంటే జీబ్రా బాడీ వల్ల అంట. జీబ్రా బాడీ ఏమో డాంకీ లాగా అండ్ ఫేస్ ఏమో హార్స్ లాగా ఉంటుందంట. అందుకే అలా 2 animalsకి ఇది క్లోజర్ అనమాట ఇది. సో ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంది కదా. అండ్ ఇక్కడ అల్పాకా కూడా ఉంది, ఎంత క్యూట్ ఉన్నాయి కదా. ఇక్కడ చిన్న పోనీస్ ఉన్నాయి, లైక్ చిన్న హార్సెస్ బేబీస్ వీటిని పోనీస్ అంటారు. వావ్, సో క్యూట్. హాయ్ పోనీస్. హాయ్. ఎంత క్యూట్ ఉన్నాయి, చిన్న చిన్న ఉన్నాయి, బుజ్జి బుజ్జిగా. ఇక్కడ చిన్న చిన్న కౌస్ ఉన్నాయి, బుజ్జి బుజ్జి కౌస్. హౌ క్యూట్. ఎంత క్యూట్ ఉన్నాయి కౌస్. వైట్ కౌ, బ్రౌన్ కౌ. వావ్. టెడ్డీ బియర్ లాగానే ఉన్నాయి అవి, ఫరీ ఫరీ.
కౌస్. ఇదైతే అతి చిన్న కౌ, అతి బ్రదర్స్ ఉంటాయి. Hi guys, ఇక్కడ Tasmanian devils ఉన్నాయి, like the natives to Tasmania అన్నమాట. సో ఇట్స్ ఐకానిక్ Tasmanian animals. ఇది బేసిక్లీ లైక్ ఫారెస్ట్లో స్కావెంజర్స్ అన్నట్టు, అంటే ఏది మిగిలిపోయినది ఏది దొరికితే అది తింటాయి. అండ్ అవి అరగడానికి అటు ఇటు ఉరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇందాక వీటిని ఫీడ్ చేసి వెళ్ళారు కానీ మేము అన్ఫార్చునేట్లీ మిస్ అయినాం. దీన్ని ఎకిడ్నా అంటారు. ఇది కూడా ఆస్ట్రేలియన్ నేటివ్గా అన్నాం. ఇది లాంగ్ బిక్ ఎకిడ్నా అంటారు. జస్ట్ హ్యాండ్స్ తిని బతుకుద్ది అనమాట. రోజుకి కొన్ని వందల పురుగులు హ్యాండ్స్ తింటాయి అన్నమాట, చిన్న చిన్నవి. అవి తిని బతుకుతాయి. ఇక్కడ కోలాస్ ఉన్నాయి గాయస్. ఆ కోలా చెట్టు మీద ఉంది చూడండి. కూర్చొని ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్టుంది కోలా. ఇది కోలా ప్లేస్, కోలా ఇల్లు ఇది. అలా కూర్చొని ఏం చేయాలి, కూర్చొని మంచిగా యూకలిప్టస్ లీవ్స్ తింటూ ఉంటుంది. సో క్యూట్ కోలాస్. హే, ఇక్కడ ర్యాబిట్స్ అనే చిన్న చిన్న ర్యాబిట్స్. ఈ ర్యాబిట్ ఉంది, నేను బ్రౌన్ ర్యాబిట్ ఎప్పుడు తినలేదు. అది ఎంత ముద్దు తింటుంది. బ్లాక్ ర్యాబిట్ ఉంది. వైట్, బ్రౌన్ అండ్ బ్లాక్ ర్యాబిట్స్. వావ్, చూడు నిజంగా హ్యాండిల్స్ లెక్కున్నాయి. అది అసలు ర్యాబిటేనా? వైట్ వైట్ ఫీల్ ఇట్స్ లైక్ అ హామ్స్టర్. ఇదైతే కార్టూన్ నెట్వర్క్లో బన్నీ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది. ఇది బ్లాక్ కలర్ది, పెద్ద పెద్ద చెవులు. అది అలానే దుంకుతుంది, చెంగు 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 అని. సో క్యూట్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెన్స్ ఉన్నాయి. హెన్సే అనుకుంటున్నాయి, ఇక్కడ ఏం బోర్డు లేదు. సో హోపింగ్ ఇట్స్ అ హెన్. హెన్స్ అయితే ఉన్నాయి కానీ. అండ్ ఈ ర్యాబిట్ చూడండి, బయటికి రానికి వెయిట్ చేస్తుంది దాని ఇంట్లో నుంచి. సో క్యూట్. నేను రావాలా వద్దా అనుకుంటుంది. ఎండ మస్తు ఉంది, నేను రాను అంటుంది. సో క్యూట్. బై బై ర్యాబిట్. ఇక్కడ క్యూట్ క్యూట్ ప్యారెట్స్ ఉన్నాయి చూడండి. వైట్ ఇంకా పీచ్ కలర్ ప్యారెట్ ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి. వావ్. అండ్ ఇక్కడ ఇంకో ప్యారెట్ ఉంది, కలర్ఫుల్ ప్యారెట్, చాలా ముద్దుగా ఉందన్నమాట. దీనికోసం అని గడ్డి పీక్కొచ్చిన కౌశిక్. తను గ్రీన్ గడ్డి అయితేనే తింటుండు, ఎండిపోయిన గడ్డి పెడితే అస్సలు తింటలేడు. ఈ గడ్డి వద్దంట పాపం. ఏ లేదు, నో నేను తినా అని చెప్తున్నాడు. అక్కడ నుంచి తీసుకొచ్చింది తిన్నది బాగానే. చెప్పరా. ఇందాక తినలేదు అని చెప్పి మళ్ళీ ట్రై చేస్తా అంటున్నాడు. మారం చేస్తుంది. ఇక్కడ చిన్న చిన్న క్యాంగ్రూస్ ఉన్నాయి. క్యాంగ్రూ పిల్లలు అనుకుంటుంది. అది చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి క్యాంగ్రూస్. హే క్యాంగ్రూస్, చప్పట్లు కొడుతుంటే చూస్తున్నాయి ఎవరు కొడుతున్నాడు. ఇటు ఇటు. హలో బైడీ. క్యాంగ్రూస్ పడుకుంది పాపం, అలసిపోయింది. ఈ గ్రే క్యాంగ్రూస్ అనుకుంటా. హే, నేను కూడా పడుకుంటాను. నువ్వు ఒక్కడే పడుకోవాలి, నేను కూడా పడుకుంటాను, ఇంకోటి కూడా పడుకుంటాను. ఆస్ట్రేలియా వచ్చి క్యాంగ్రూస్ చూడకపోతే ఎలా చెప్పండి. వైట్ క్యాంగ్రూ కూడా ఉంది. ఇది క్యాంగ్రూస్ రెస్టింగ్ ఏరియా అంట. సో అందుకే అన్ని రెస్ట్ తీసుకుంటున్నాయి మంచి నీళ్ళలో పడుకొని. ఆ క్యాంగ్రూకి పౌచ్లో బేబీ కూడా ఉంది. కాళ్ళు కనిపిస్తున్నాయి ఆ బేబీవి. ఇంకో సైడ్ వెళ్దాము. ఇక్కడ కూడా లైక్ రెస్టింగ్ ఏరియా ఉందన్నమాట క్యాంగ్రూస్ది. ఇక్కడ కూడా రావచ్చు. సో అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి క్యాంగ్రూస్ చెంగు చెంగుమని ఎలా ఎగురుతున్నాయండి. ఇక్కడ పిల్లలు అయితే దాని చుట్టూ తిరుగుతున్నాయి, క్యాంగ్రూస్ చుట్టూ, లైక్ ఒక పెట్ వెనక తిరుగుతున్నట్టే. ఈ క్యాంగ్రూకి చూడండి పౌచ్లో బేబీ ఉంది. బేబీ క్యాంగ్రూని జోవి అంటారు. ఇంకోటి కౌశి ఇప్పుడు క్యాంగ్రూకి తినిపిద్దామని వెళ్తున్నాడు. చూడండి, ఓ ఎంత క్యూట్గా తింటున్నదో. వావ్, నైస్. అస్సలు భయమే అవుతలేదు కౌశి అయితే. ఎంత క్యూట్గా తింటుందో క్యాంగ్రూ.
ఈ గ్రే kangaroos అన్నమాట, ఈ ఫ్రెండ్లీ, నాట్ అగ్రెసివ్. ఫ్రెండ్లీ క్యాంగరూస్ అంటారు ఇవి, నాట్ అగ్రెసివ్ క్యాంగరూస్. సో స్వీట్. వెళ్ళిపోయింది. ఇప్పుడు నా టర్న్ తినిపించడానికి నేను ట్రై చేస్తున్నా, కానీ నాకు భయం అవుతుంది. ఫ్రెండ్ నుంచి వెళ్ళాను. అగో అక్కడ పైప్లోనే తింటున్నా చూడు, పెట్టు. ఎస్ దట్స్ ఇట్. నేను ఫైనల్గా ధైర్యం చేశాను. చూడండి అది ఎట్లా పాక్కుంటూ వచ్చి తింటుందో. అమ్మో, ఇది ఇంకోటి వచ్చేసరికి నేను భయపడి సచ్చిన ఒకటేసారి, కానీ తినడానికి వస్తుంది, ఆగట్లేదు అది. ఇగో అమ్మ, తిను తిను, మంచిగా తిను. చూసారు కదా ఎంత క్యూట్గా తింటున్నా, ఇంకోటి కూడా వచ్చి ఎంత ముద్దుగా తింటున్నా. ఇది మాత్రం చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఐ వాజ్ సో హ్యాపీ. సో ఇక్కడ మళ్ళీ మేము ఇంకో ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఇద్దరం కలిసి తినిపిస్తున్నాం అన్నమాట ఈ క్యాంగ్రూస్కి. చూడండి ఎలా తింటున్నాయో అవి. భయం కూడా వేస్తుండే అన్నమాట, అవి ఏమన్నా చేసి. అమ్మో, ఇదైతే పెద్దదైతే కొడుతుంది అనుకున్నా నేనైతే. ఈ kangaroo చూడ అసలు ఏమన్నా బిల్డా. అదే కదా. But it looks friendly. Go color, bro. సో ఇలా తినిపించిన తర్వాత ఇంకో వైపు వచ్చామన్నమాట. అప్పుడు ఈ సీన్ క్యాప్చర్ చేసాం మేము. చూడండి అన్ని క్యాంగ్రూస్ లైక్ చెంగు చెంగు మంది దుంకుకుంటూ ఒక వైపు వస్తున్నాయి. ఎందుకో తెలుసా మీకు? మీటింగ్కి వస్తున్నాయి. లైక్ రోజంతా ఎంతసేపు రెస్ట్ తీసుకున్నారు, ఏమేమి తిన్నారు, ఎవరెవరు వచ్చి ఫుడ్ పెట్టారు అని చెప్పి మీటింగ్ అన్నమాట అది. సో దాట్స్ ఇట్ గైస్, ఈరోజు డే అవుట్ ఇన్ జూ. సో లాస్ట్కి మనం చూసింది క్యాంగ్రూస్ తోటి కొంచెం టైం స్పెండ్ చేసి మన వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాము. సో మేమైతే మా డే ఎంజాయ్ చేసాము జూలో విత్ క్యాంగ్రూస్. హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారు. సో ఎట్ లాస్ట్ ఒక చిన్న పని మీరు కూడా చేయాలి. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.